అనంతపురం జిల్లా రాప్తాడు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పరిటాల సునీతమ్మ గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 7,774 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పరిటాల శ్రీరామ్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 25,575 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పరిటాల సునీతమ్మ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఈసారి ఇక్కడ వైసీపీపై అక్కడ యువతల కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ ల్యాండ్ యాక్ట్ డెసిషన్ విషయంలో ఇక్కడ కొంత శాతం ప్రజల భయం కలగడం కారణంగా ఈ ఇష్యూని కూటమి ఉపయోగించుకుని మరింత భయానకంగా అక్కడ ప్రజలకు తెలియపరచడం కారణంగా కూటమి పార్టీ అభ్యర్థి పనితీరు అక్కడ ప్రజల్లో మెరుగుపడడం కారణంగా ఈసారి కూటమి మేనిఫెస్టో అనేది మరింత బలాన్ని ఇవ్వడం కారణంగా ఇక్కడ అధిక శాతం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ నడిచినా కూడా స్వల్ప ఆధిక్యంతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ మన అంచనాని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.